గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఎర్రగుంటకు చెందిన బయమ్మ దైవ దర్శనానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేరని తాళం తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం వెండితో పాటు నగదును ధ్వంసం చేశారు. ఇంటి యజమాని జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రతి నెల 3వ శనివారంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రేక్ ది హీట్ అనే నినాదంతో చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మొక్కలు నాటి పక్షులకు తాగునీటి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎండ తాకిడికి వాహన చోదకులకు తాగునీటిని అందించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ కమిషనర్ నరసింహప్రసాద్, డ్వాక్రా మహిళలు, కార్మికులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా రథోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. పాత బస్టాండ్ గాంధీ కూడలిలో ముస్లిం మైనార్టీ సోదరులు గులాబీ పూలను వేసి స్వీట్లు పంచుతూ రథానికి స్వాగతం పలికారు. మేళ తాళాలతో, గానా భజనలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం పలువురు దాతలు భక్తులకు మజ్జిగ, కూల్ డ్రింక్స్, పానకం, ఐస్ క్రీం పంచిపెట్టారు. పట్టణంలో పలుచోట్ల భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. విద్యుత్ షాకుకు యువకుడు గురైన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్లో చోటు చేసుకుంది. సైదాపూర్ గ్రామానికి మాజీ సర్పంచ్గా పనిచేసిన విజయ్ కుమార్ విద్యుత్ షాకుతో మృతి చెందాడు. హనుమాన్ మాలధారణ వేసుకున్న విజయ్ కుమార్ తన ఇంట్లో వేకువజామున పూజ చేసుకుని టవల్ ఆరవేయడానికి ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో వాటర్ ప్లాంట్కు సంబంధించిన విద్యుత్ వైర్ షాక్ తగిలి మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుడు అయిన వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీలలో ముద్రించలేదని అధికారులకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెగ్డా డిజైనర్ షోరూమ్ను సినీతార అనన్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కస్టమర్లకు నచ్చిన డిజైనింగ్ వేర్ను లెగ్డా షోరూమ్ తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తుందని సినీ నటి అనన్య తెలిపారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా లెగ్డా డిజైనర్స్ను సంప్రదించాలని ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి ప్రజలకు సూచించారు. నిర్మల్ జిల్లాలో సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి కలెక్టర్ అభిలాష్ అభినవ్ పర్యటించారు. గతంలో అధిక వరదలతో కడెం ప్రాజెక్టు ఎదుర్కొన్న పరిస్థితులపై ప్రాజెక్టు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రానున్న వర్షాకాలంలో వరదలపై ముందస్తు అప్రమత్త చర్యలకు తదితర వివరాలను ప్రాజెక్టు ఎస్సీ రవీందర్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా ప్రజల నుండి సేకరించి సంపద కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలన్నారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులతో చెత్త సేకరించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని మిర్జాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుబీర్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గంగా ప్రసాద్ బీటెక్ చదువుతున్నాడు. బంధువుల పెళ్లికి కొత్త బట్టలు కొనుక్కోవడానికి బైంసాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో చెరువులో నుండి మట్టి తరలిస్తున్న టిప్పర్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో గంగా ప్రసాద్ను తీవ్ర గాయాలతో స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. నీరుకొండ హాస్పిటల్, విరిందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వారు పెందుర్తి పోలీస్ సిబ్బంది సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో సుమారు 30 మంది డాక్టర్లు హాజరై చాప కింద నీరులా క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆరెగూడెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు 3 టన్నుల చేపలు మృతి చెందాయని మత్స్యకారులు వాపోయారు. జరిగిన ఘటనపై మత్స్యకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర స్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. చనిపోయిన చేపల విలువ 3 లక్షల వరకు ఉంటుందన్నారు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ సింధుప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రాత్రి విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించారు. నేరరహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా డీఎస్పీ సింధుప్రియ ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మత్తులో ఉన్న అనేక మందికి పోలీసు పవర్ చూపించామన్నారు. అనవసరంగా రోడ్ల మీదకి తిరిగి అనేక మందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సింధు సిబ్బందిని ఆదేశించారు.
అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కేసులో న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చట్టవిరుద్ధంగా మన దేశంలోకి ప్రవేశించిన వారిని బలవంతంగా వెనక్కి పంపేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు మరింత మంది నేరగాళ్లు దేశంలోకి అక్రమంగా రావడానికి ప్రోత్సాహం అందించినట్లే అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఇది అతని అవిశ్రాంత అంకితభావం, క్రమశిక్షణ, అభిరుచి యొక్క ఫలితం. భారతదేశం ఉప్పొంగి గర్వంగా ఉందని రాసుకొచ్చారు. దోహా డైమండ్ లీగ్ 2025లో 90.23 మీటర్ల త్రో విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు ఇతర దేశం అథ్లెట్ పేరు మీద ఉన్న 90 మీటర్ల రికార్డును నీరజ్ చోప్రా బ్రేక్ చేసి నయా రికార్డు సృష్టించారు. కానీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇదే ఈవెంట్లో మరో ప్లేయర్ 91 మీటర్ల విసిరి నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టిస్తుంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతుంది. గత 3 రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే ఐడిఎఫ్ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో వందలాది మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.